నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే అన్ని రకాలుగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అండ్ లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ మీ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ స్టోరీస్ ఏంటి? సో ఈరోజు లెటర్ ఎస్తో పేరుండి ఇబ్బంది పడి కష్టాల్లోకి వెళ్ళి మన దగ్గర గైడెన్స్ తీసుకున్నాక సక్సెస్ అయిన సంధ్య గారి గురించి చెప్తాను. సో లెటర్ ఎస్ అనేది చాలా చాలా స్పిరిచువల్లీ హైలీ కనెక్టెడ్ లెటర్ ఎస్. ఈ లెటర్ ఎస్ వాళ్ళకి దయాగుణం ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ, ప్రేమ ఎక్కువ, సో స్పందించే హృదయం ఎక్కువ. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తట్టుకోలేరు, సాయం చేస్తారు. సో సంధ్య గారు నా దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేకప్ స్టేజ్లో, విడిపోయే స్టేజ్లో, మధ్యస్థాల టైంలో నన్ను కలవడం జరిగింది. వచ్చినప్పుడు చెప్పింది నా పేరు సంధ్య, డేట్ ఆఫ్ బర్త్ ఇది. సంధ్య పేరులో 18వ నంబర్ ఉంది. ఈ 18ని విడాకుల నంబర్ అంటారు. మనం ఎంత మంచి వ్యక్తులైనప్పటికీ మనం ఏదైతే పేరు పెట్టుకుంటామో ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం ప్రభావమే మన మీద ఉంటుంది. నేను మంచివాడిని, నాకు మంచి జరగాలంటే కాదు. నిప్పులో చేపెడితే కాలుతుంది, ఐస్లో పెడితే చల్లగా ఉంటుంది. మంచి నంబర్ పెట్టుకుంటే జీవితాంతం మంచే ఉంటుంది. సో SANDHYAలో 18 నంబర్. రక్తం కారుతున్న చంద్రుడు, తలకాయలోంచి రక్తం రావాలి, ఆలోచనలు పెరగాలి, చిన్న విషయం పెద్దదవ్వాలి, విడాకుల వరకు పోవాలి. సో ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ పెళ్ళైన 5 monthsకే తిరిగి పుట్టింటికి వచ్చేయడము, విపరీతం కొట్లాట్లు, మధ్యస్థాల తర్వాత ఆఫ్టర్ 1 year మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ తీసుకుంది. సో డైవర్స్ తీసుకున్నాక 1 year జాబ్ చేసింది. సో పేరెంట్స్ ఏమంటే పెళ్లి చేస్తే మళ్ళీ బాగుంటుంది పాపని. సో అంటే పేరులో బలం లేదని వాళ్ళ పేరెంట్స్ గుర్తించలేకపోయారు. అది ఆ సంబంధం రాంగ్ అనుకున్నారు. ఇంకొక సంబంధం వెతికి 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 చాలా ఇన్నోసెంట్ అబ్బాయిని చేశారు. బట్ సంధ్యలో 18 నంబర్ ఎలా ఉంటుందంటే పిలిచి దెబ్బలు తినే నంబరు, పిలిచి తిట్లు తినే నంబరు. సో ఆ అబ్బాయి కూడా రివర్స్ అయిపోయాడు. పెళ్ళైన 3 monthsకే కొట్లాట్లు విపరీతం అయిపోయినాయి. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న మా వల్ల కాదు ఈ అమ్మాయిని ఎగడమని ఈ అమ్మాయి కూడా పుట్టింటికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పక్కింటి వాళ్ళు సలహా ఇవ్వడం ద్వారా సంధ్య వాళ్ళ అమ్మా నాన్న, సంధ్య నన్ను కలవడం. సంధ్య పేరులో ఈ నంబర్స్ వల్ల లెటర్ ఎస్ అనేది పాములాగా ఉంటుంది. ఈ లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ ఉంటాయి, మంచి రోజులు ఉంటాయి, ఫాలోడ్ బై డౌన్స్. సో వెరీ గుడ్ స్టార్ట్ ఉంటుంది, బై ఫాలోడ్ బై స్టాప్స్. సో ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ స్టాప్ అండ్ స్టార్ట్, అప్స్ అండ్ డౌన్స్. సో లెటర్ ఎస్లో సౌందర్య టాప్, ఒక్కసారిగా యాక్సిడెంట్ చనిపోవడం, సావిత్రి టాప్ నుంచి డౌన్ అయిపోవడం, సిల్క్ స్మిత డౌన్ అయిపోవడం, సూసైడ్ చేసుకోవడం, సల్మాన్ ఖాన్ బాగున్నాడు చాలా ఇంకా మ్యారేజ్ కాలే 53 ఏళ్ళు, సంజయ్ దత్కి ఈస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఒక్కొక్క ఎస్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. లైఫ్ అంతా అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు. అదే లెటర్ ఎస్తో పేరు కరెక్షన్ చేస్తే వాళ్ళకు తిరిగే లేదండి. లెటర్ ఎస్ వాళ్ళు వాళ్ళ పేరులో కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు పట్టిందల్లా బంగారమే. ఆ బ్యాడ్ పీరియడ్ గాన్ అనమాట. అంటే ఏ నేమ్ విత్ లెటర్ కరెక్టెడ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద గాడ్. సో దైవ రక్షణలో దేవుడి చేతుల్లో ఉన్న నంబర్ మీ నంబర్. అప్పుడు కరెక్షన్ చేసుకుంటే, నేను కరెక్షన్ ఇచ్చిన లెటర్ ఎస్ వాళ్ళు more than 9 lakhs ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ అండ్ అన్నీ బాగున్నాయి. సో హెల్త్ వైజ్ అంతా కూడా. సో నేను ఎస్ లెటర్ వాళ్ళకి చెప్పేది అంటే మీ పుట్టుక మంచి పుట్టుక. లెటర్ ఎస్ వాళ్ళకి స్పిరిచువాలిటీ ఎక్కువ, దైవబలం ఎక్కువ. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఈ పేరులో కరెక్షన్ చేసుకుంటే ఓన్లీ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉండవు. సో సంధ్య పేరులో ఒక లెటర్ మార్చాను. అమ్మ నీ లెటర్ మారుస్తాను, నీ లైఫ్ బాగుంటుంది. బట్ మీ హస్బెండ్ పేరు కరెక్షన్ చేసుకొని మీరు కోర్స్ రాస్తే ఇద్దరికి తొందరగా ప్యాచప్ అయిపోతుంది, కలిసిపోతారు, కొట్లాట్లు లేకుండా మీ లైఫ్ బాగుంటుందంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఆమె ఫీజు పే చేసి కరెక్షన్ చేసుకొని, ఈమెయితే వెంటనే స్టోన్స్ వేసుకుంది. హస్బెండ్ అయితే దూరంగా ఉన్నాడు, మధ్యస్థాలు జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆయన రాని ఏంటి సార్, వచ్చిన వెంటనే మీ దగ్గర స్టోన్స్ తీసుకుంటా. ఆమె వెంటనే నేను చెప్పిన వెంటనే 3 stones చెప్పాను సంధ్య గారికి. మూన్ స్టోన్, గోమేధికం, క్యాటై. ఈ 3 stonesని ఒకే లాకెట్లో చేసి స్పెషల్ లాకెట్ మెడలో వేసుకుంటే, సో ఈ స్టోన్స్ పంచభూతాల్ని అట్రాక్ట్ చేసి మనకు మంచి జరిగేలాగా. సో ఈ అమ్మాయి స్టోన్స్ వేసుకున్న 7 రోజులకే భర్త నుంచి కాల్ వచ్చేసేయి,
మనం మంచిగా ఉందాము, కొట్లాడ లేకుండా ఉందాము అనేసి. సో అంటే విడిపోవాలి వరకు కొట్లాడ వరకు వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ భర్త కోర్స్ ఇంటికి మెయిన్ వరకు బోర్డు పెట్టుకుంది, స్టోన్స్ వేసుకుంది, కోర్స్ రాసిన 7 రోజులకి ఆమె పేరుని 5వ నంబర్లో పెట్టాను, పంచభూతాల దీవెనలో. సో మాట్లాడదాము, నెక్స్ట్ వీక్ మా అమ్మోళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళని పంపించింది. వీళ్ళ అమ్మోళ్ళు పోయారు, వాళ్ళ అమ్మోళ్ళు మాట్లాడుకున్నారు. 14th డే కల్లా సంధ్య మళ్ళా అత్తింట్లో కాలు పెట్టింది. పెట్టాక అక్కడ ఇంటికాడ కూడా స్టిక్కర్ అతికించుకుంది, సంధ్య నుంచి స్పెల్లింగ్ అతికించుకుంది. భర్త కూడా వెళ్ళిన 1 వీక్లోనే స్టోన్స్ తెప్పించుకుంది. అతన్ని కూడా కోర్స్ రాయమని చెప్పింది, ఇలా రాస్తే మనం బాగుంటాము. కిరణ్ అన్న చెప్పాడు. సో అతను కూడా మన ప్రోగ్రామ్ చూడడం వల్ల అతను కూడా వెంటనే యాక్సెప్ట్ చేశాడు. సో 3-4 వారాల్లోనే వాళ్ళలో ఉన్న మనస్పతులన్నీ తొలగిపోయాయి. ప్రశాంతంగా కాపురం చేసుకుంటా ఉంది సంధ్య. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక కాపురం పాడయ్యి సెకండ్ మ్యారేజ్ కూడా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిన నంబర్ను కూడా ఆ పేర్ల దోషాలను కూడా కరెక్షను తీసి పాడేసింది. ఇప్పుడు సంధ్య చాలా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఇలాంటి సంధ్యలు నేను మోర్ దెన్ 25,000 సంధ్యలకు ఇచ్చాను, అందరూ బాగున్నారు. సో మన బిడ్డ లెటర్ ఎస్తో ఉండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది వెంటనే ఆ బిడ్డ పేరులో కరెక్షన్ చేసుకొని మెయిన్ డోర్కి బోర్డు పెట్టడం ద్వారా పంచభూతాలు రక్షణగా వస్తాయి, ఆ బిడ్డను దీవిస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ న్యూమరాలజీ ప్రకారం ఏ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి వాళ్ళ పేర్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో లైఫ్ బాగుంటుందా బాగుండదా అంటే ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేసేది న్యూమరాలజీ ద్వారానే సాధ్యమండి. సో 25 ఏళ్ళు బాగున్నాము, 25 నుంచి బాగుంటామా బాగుండమా, 35 years బాగున్నాం, నెక్స్ట్ లైఫ్ బాగుంటుందా బాగలేదా బాగుండదా ప్రిడిక్ట్ చేసి కరెక్ట్గా చెప్పగలిగింది సంఖ్యాశాస్త్రం మాత్రమే. ఎందుకంటే చాలామంది ఒకే రోజు పుట్టచ్చు, జాతకం ఒకేలాగా ఉండొచ్చు, బట్ లైఫ్ ఒకేలాగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు బట్టి జాతకం మారిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అసలు వాళ్ళ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలి. ఈ రాంగ్ నంబర్స్ 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 57 నంబర్ లేకుండా ఉంటే యు ఆర్ లక్కీ. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే యు ఆర్ వెరీ వెరీ లక్కీ. మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు ఉంటే మీకు తిరుగు లేదు, మిమ్మల్ని అడ్డగించే శక్తే లేదు, ఆపే శక్తే లేదు. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరు ఎంత చక్కగా ఉంటుందో లైఫ్ అంత చక్కగా ఉంటుంది. సో మీకు చాలామందికి నా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోకముందు అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా తెలుస్తాను. నేను చెప్పిన నంబర్లకి మీరు వాట్సాప్ చేయండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు ఏది పెట్టకండి. నేను మీ పేరు చూసి మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఇబ్బందులు వస్తాయా, బాగుంటుందా, ఫ్యూచర్లో ప్రాబ్లం ఉందా క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. బాగున్న వాళ్ళకి బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలై తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. పేరులో బలం నింపుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చిస్తాను. ఇది సర్టిఫికెట్లు ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి బోర్డు పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు ఇంటికి ఆహ్వానించినట్టు పంచభూతాలు వస్తాయి, దీవిస్తాయి, మిమ్మల్ని రక్షిస్తాయి, కాపాడుతాయి, గెలిపిస్తాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు నేను చెప్పే 3 వాట్సాప్ నంబర్లు జాగ్రత్తగా రాసుకొని ఒక వాట్సాప్ నంబర్కే పెట్టండి. 3 నంబర్లకి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, అవి కూడా మీకు దోషాలనే ఇస్తాయి. పెట్టాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నా మొదటి వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888 కింద కనబడుతున్న పెద్ద నంబర్. సో మీరు స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా
వితిన్ 24 అవర్స్ మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. పేరు బాగాలేని వాళ్ళకి నేను పేరు మార్చను, ఆ పేరులోనే ఒక అక్షరం. లైక్ అమీర్ ఖాన్కి మేము 2003లో ఒక ఏ యాడ్ చేసాం, AAMIR. తమన్నా గారికి నాన్నగారు ఒక ఏ ఒక హెచ్, TAMANNAAH. మురుగదాస్లో ఒక ఏ బదులు ఓ పెట్టాం. నితిన్ పేరులో ఒక ఐ యాడ్ చేశాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డమకం వర్క్ వచ్చారని వరుసగా 10 హిట్లు 2003 నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారి పేరులో SREENIVASSREDDE ఇచ్చాం. సో పేరులో చిన్న మార్పు చేస్తాం, మీకు పెద్ద విజయం వచ్చేలాగా. సో చాలామంది రాంగ్ న్యూమరాలజిస్టులు, సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర కరెక్షన్లు చేయించుకుంటున్నారు. దీనివల్ల నెగిటివ్ జరిగే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. రోజు నాకు 100-150 దాకా రాంగ్ కరెక్షన్ షీట్స్ వస్తున్నాయి. అవి చూసి బాధపడడం తప్ప ఏమి చేయలేను. న్యూమరాలజిస్ట్ అంటే అందరు న్యూమరాలజిస్ట్ ఒకటే కాదండి. నేను నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 25 ఇయర్స్ శిష్యక్రమం చేసి మొత్తం నేర్చుకున్నాను. నాన్నగారు BHAలో డీజీఎంగా ఉండి జాబ్ రిజైన్ చేసి 87 నుంచి న్యూమరాలజీ ప్రాక్టీస్లో ఉన్నారు. సో నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు లేరు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కరే. ఇప్పుడు చాలామంది వచ్చారు. దీనివల్ల నష్టం మీకే, కరెక్షన్ బయట చేసుకుంటే. సో ఇది పేరు కాదు, మీ జీవితం. ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెట్టకండి. అండ్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి 100% ది బెస్ట్ ఇస్తానని మాటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. యువర్ బ్రదర్ కిరణ్ నెహ్రూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.